ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేదా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపైన గందరగోళం కొనసాగుతోంది. జూన్ నెలలో పెన్షన్లు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించడంలో వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం కొనసాగించే అవకాశం లేదనే చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కొందరు మంత్రులు మాత్రం వాలంటీర్ల వ్యవస్థపై అధ్యయనం చేసి త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వం మాత్రం ఈ అంశంపైన క్లారిటీ ఇవ్వలేదు. దీంతో కొంత కన్ఫ్యూషన్ అయితే కొనసాగుతోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థపై అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోని వాలంటీర్లకు వేతనాలు పెంచే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఉందని క్లారిటీ ఇచ్చారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. వారంతా ఢిల్లీకి వెళ్లారు. ఇదే క్రమంలో వైఎస్ఆర్సీపీ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అంతకుముందు సభకు నివేదించిన ప్రశ్నకు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం తరఫున సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సమాధానమిచ్చారు. వాలంటీర్లకు వేతనాలు పెంచే ప్రతిపాదన ఉందని చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతున్నట్లు ప్రకటించారు. దీంతో వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్లయింది. మరోవైపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిలిపివేసిన ఎస్సీలకు ఉద్దేశించిన పథకాలన్నీ పునరుద్ధరిస్తామంటూ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరాంజనేయ స్వామి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, బుక్ బ్యాంక్ స్కీమ్, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం, భూమి కొనుగోలు పథకం, భూమి అభివృద్ధి పథకం, విదేశీ విద్య, ఉచిత బల్బులు వంటి పథకాలను మళ్లీ అమల్లోకి తీసుకొస్తామని అసెంబ్లీలో తెలియజేశారు. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే రామాంజనేయులు, రోషన్ కుమార్, బర్ల కుమార్ రాజా, తంగిరాల సౌమ్య మాట్లాడారు. గత ప్రభుత్వం ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల్ని మళ్లించిందని, భవిష్యత్తులో ఇలా జరగకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని శాసనసభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వంలో నిధుల మళ్లింపుకు కారణాలైన వారిపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలన్నారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బాల వీరాంజనేయ స్వామి సమాధానమిచ్చారు. ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ పైన కొనసాగిస్తుందా లేదా, వారికి జీతాలు పెంచే ప్రతిపాదన కూడా ఉందని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. వాలంటీర్ల విషయంలో మరికొన్ని క్లారిటీలు రావాల్సి ఉంది. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తే ప్రస్తుతం ఉన్న వాలంటీర్లుగా ఉన్నవారు, వారి పరిస్థితి ఏంటి? రాజీనామా చేసిన వాళ్ళ సంగతేంటి? కొత్త వారిని ఈ విధుల్లోకి తీసుకుంటారా లేదా అన్న వాటిపై క్లారిటీ లేదు. అలాగే వాలంటీర్లకు ఎలాంటి విధులు కేటాయిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.